ఓం శ్రీమాత్రే నమః. నవరాత్రి 6వ రోజు ఈరోజు లక్ష్మీదేవి అవతారం. ఈరోజు అమ్మవారికి పింక్ కలర్ బ్లౌజ్ పీస్ కట్టాను. అదేవిధంగా చామంతి పువ్వులతో గన్నేరు పువ్వులతో పూజ చేసుకున్నాను. కన్యకదారాస్తవం, శ్రీ సూక్తం, లక్ష్మీ అష్టకం, అష్టలక్ష్మి స్తోత్రం అవన్నీ చదువుకొని లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నాను. అదేవిధంగా లలితా సహస్రనామం కూడా అమ్మవారిని రెడీ చేస్తూ లలితా సహస్రనామం కూడా చదివేసుకున్నాను. ఆ తర్వాత ఈ విధంగా నైవేద్యాలు తయారు చేసుకున్నాను. ప్రతి దసరాలో ఒక్కరికి సువాసిని పూజ చేద్దామని సంకల్పం చేసుకున్నాను. మన యథాశక్తి చాలామంది 108 మందికి చేస్తారు, లేదా 11 మంది, 21 మంది ఇలాగా చాలామంది చేస్తూ ఉంటారు. మన శక్తి కొలది నేనైతే ప్రతి దసరాల్లో రోజుకొక్కరికి తాంబూలము, బ్లౌజ్ పీసు, గాజులు అవి ఇస్తున్నాను. అయితే లాస్ట్ ఇయర్ కూడా మా ఫ్రెండ్ శ్రీలక్ష్మి గారికి ఒకరోజు పిలిచి భోజనం పెట్టి సువాసిని పూజ చేసి చీర, జాకెట్టు, గాజులు, అద్దం, దువ్వెన, కుంకుమ, పసుపు, ఇంకా ఏవైతే నెయిల్ పాలిష్, గోరింటాకు ఇలాంటివన్నీ పెట్టి ఇస్తూ ఉంటారు. అదేవిధంగా నేను కూడా లాస్ట్ ఇయర్ కూడా చేశాను. ఈ ఇయర్ కూడా మా స్నేహితురాలు శారదా గారిని ఈ సువాసిని పూజ కోసం ఇంటికి భోజనానికి పిలిచాను. అయితే పూజ అంతా అయిన తర్వాత భోజనం అన్నీ రెడీ చేసుకున్నాను. ఆవిడ వచ్చేలోపు చీర, జాకెట్టు, గాజులు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా మా ఇంట్లో పూజ అంతా చేసుకున్న తర్వాత సువాసిని పూజ కూడా నేను చేశాను. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత శారదా గారు వచ్చారు. ఆవిడని గుమ్మం దగ్గర నుంచి వినయంగా తీసుకొని వచ్చి అమ్మవారి దగ్గర ఒక పీఠం ఏర్పరిచాను. అక్కడ కూర్చుండబెట్టి అమ్మవారిగా భావించి మనం అమ్మవారికి ఏ విధంగా అయితే షోడశోపచార పూజ చేస్తామో ఆ విధంగా షోడశోపచార పూజ చేసి సువాసిని పూజ చేశాను. ఓం శ్రీమాత్రే నమః. ఓం దుర్గాయ నమః. ఆసనం సమర్పయామి. ఆసనం తర్వాత పాదయోహో పాద్యం సమర్పయామి అని ఒక పళ్ళెం పెట్టి దానిలో పాదాలను చక్కగా కడిగి తుడిచి తర్వాత హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి. హస్తాలను కూడా తుడిచాను. తర్వాత పసుపు, కుంకుమ, గంధం సమర్పయామి అని చెప్పి అవన్నీ పెట్టాను. ఆ తర్వాత కాళ్లకు చక్కగా పసుపు, పారాణి ఇవన్నీ పెట్టాను. కుంకుమ, పసుపు, గంధం తర్వాత వస్త్రం సమర్పయామి. ఓం శ్రీమాత్రే నమః. వస్త్రం సమర్పయామి అని చీర, జాకెట్టు, గాజులు, కుంకుమ, పసుపు, కాటుక, పారాణి, అత్తరు ఇలాంటివి ఏవైనా మనం పెట్టుకోవచ్చు. మన శక్త్యానుసారం ఏవైనా సమర్పించుకోవచ్చు. తరువాత అమ్మవారి అర్ధాంగ పూజ పువ్వులతో ఓం దుర్గాయ నమః పాదౌ పూజయామి, కాత్యాయన్యై నమః గుల్ఫౌ పూజయామి, మంగళాయ నమః జానుని పూజయామి, కాంతాయ నమః ఉరుం పూజయామి, భద్రకాళ్యై నమః కటిం పూజయామి, కపాళిన్యై నమః నాభిం పూజయామి, జ్ఞానాయ నమః ఉదరం పూజయామి, శివాయ నమః హృదయం పూజయామి, వైరాగ్యై నమః స్తనౌ పూజయామి, లలితాయ నమః భుజద్వయం పూజయామి, స్వాహాయ నమః కంఠం పూజయామి, స్వధాయ నమః ముఖం పూజయామి, సునాసికాయ నమః నాసికం పూజయామి, సునేత్రాయ నమః నేత్రే పూజయామి, రమాయ నమః కర్ణౌ పూజయామి, సింహాసనాయ నమః లలాటం పూజయామి, రుద్రాణ్యై నమః శిర పూజయామి, శ్రీ దుర్గాదేవ్యై నమః సర్వాంగాణి పూజయామి. ఈ విధంగా పువ్వులతో అర్ధాంగ పూజ చేసిన తర్వాత ధూపం ఆగ్రాపయామి. ఓం శ్రీమాత్రే నమః. ధూపం దర్శయామి, దీపం దర్శయామి అని చెప్పి తర్వాత నైవేద్యం ఈ విధంగా అరిటాకు వేసి ఆచమనం చేసి తర్వాత భోజనం ప్రారంభించారు. నేను ఉదయాన్నే మడికట్టుకొని పప్పు, వంకాయ కూర, రసం, రవ్వ పులిహోర, సున్నుండలు, పెరుగు, అదేవిధంగా అప్పడాలు వేయించి భోజనం అయితే పెట్టాను. తను తృప్తిగా భోంచేశారు. అమ్మవారు మన ఇంట్లో భోజనం చేసినట్టు చక్కగా
కూర్చుని భోంచేశారు. తరువాత ఆకు తీసి చేయి కడిగి ఆ స్థలాన్ని శుద్ధిపరిచి మరియు పీఠం మీద కూర్చుండబెట్టి నీరాజనంని ఇచ్చాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని నీరాజనం ఇచ్చాను. నీరాజనం అయిన తర్వాత ఆచమనం చేసి ఆవిడికి చూపించి నేను కూడా నమస్కారం చేసుకున్నాను. ఆ తర్వాత ఆత్మప్రదక్షిణ నమస్కారం చేసి అక్షింతలు ఇచ్చి నేను ఆశీర్వాదం తీసుకున్నాను. ఆ అమ్మవారిలాగా శ్రీ శారదా గారు చాలా చక్కగా నన్ను ఆశీర్వదించారు. ఈ విధంగా షోడశోపచారాలతో నేను సువాసిని పూజ అయితే చేసుకున్నాను. చాలామంది నన్ను అడిగారు సువాసిని పూజ ఎలా చేయాలి అని. అందుకోసం ఈ వీడియో చేశానన్నమాట. ఏవైనా తప్పులుంటే క్షమించండి. నేను చాలామంది పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకొని అన్ని విధాల ఉండాలి, చక్కగా తీయాలి వీడియో, చాలామందికి ఉపయోగపడాలి అని చెప్పి ఈ వీడియో అయితే తీశాను. తర్వాత సువాసిని పూజ తర్వాత నేను కూర్చుని అరిటాకులో భోంచేశాను. ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ సుందర సాయి సుధా నుంచి మీ పల్లవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః.